ఇందు అపర్ణాదేవి గదిలోనికి వెళ్ళేసరికి ఇందుని ఇక తలస్నానం చేసి దీపం పెట్టుకుని రమ్మని చెప్తూ ఉంటుంది. అదంతా అయిన తర్వాత నువ్వు దేనికి బాధపడకమ్మా, నువ్వు రాజు సంతోషంగా ఉండడమే నాకు కావాలి. మనం ఈ గదిలో ఎన్నో రోజులు బాధపడిన రోజులు కూడా మనకే గుర్తున్నాయి. కానీ నీకంటూ ఇప్పుడు రాజు తోడు ఉంది, తనే అండ ఉంది. నువ్వు ఇప్పుడు సంతోషంగా ఉన్నావు కదా, మీ మధ్య అంతా సక్రమంగా జరిగింది కదా అనేసి ఇక అపర్ణాదేవి అక్కడున్న ఇందునైతే అడుగుతూ ఉంటుంది. దాంతో ఇందు అయితే ఏమీ చెప్పకుండా మౌనంగా తలదించుకుని ఉంటుంది. ఏంటి అలా ఉన్నావు ఇందు, అంతా సవ్యంగా జరిగింది కదా, మీ మధ్య ఉన్న దూరం కూడా తగ్గిపోయింది కదా అనేసి అడుగుతూ ఉంటే ఇక ఇందు అయితే ఏమి సమాధానం చెప్పలేక మౌనంగా ఉండిపోతూ ఉంటుంది. మరొక పక్క రేఖ బ్రహ్మరాంబ వాళ్ళు జరిగిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు. బ్రహ్మరాంబ అయితే ఇక ఖచ్చితంగా రాజు అయితే సీఈఓ అయి తీరుతాడు. అప్పుడు ఏం చేస్తావు నువ్వు, ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య దగ్గర సంబంధం కూడా మొదలైంది, వాళ్ళు ఎవరు విడదీయలేరు కాబట్టి ఇప్పుడు సీఈఓగా రాజుకి అయితే గట్టి పోటీ ఉంటుంది అని చెప్పి బ్రహ్మరాంబ అయితే అక్కడున్న రేఖతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు రేఖ మాట్లాడి విన్న తర్వాత అవును, రాజుకి సపోర్ట్ అవుతూ ఉంటుంది. అందుకే నేను ఇందునే సీఈఓగా నిలబెట్టాలని నేను నిర్ణయించుకున్నాను. ఆ సీఈఓ పోటీలో ఇందునే నిలబెడతాను, తనకి సీఈఓ పదవి వచ్చేలా చేస్తాను. అందరూ పోటీ కూడా ఖచ్చితంగా ఇందుకే వస్తుంది కదా, రాజును కాదని ఇందుకే ఓటు వేస్తారు కదా, ఇందును కాదని రాజుకైతే వేయరు కదా అనేసి రేఖ అయితే తన ప్లాన్ చెప్తూ ఉంటుంది. అప్పుడే అదంతా చాటుగా వింటున్న ఐశ్వర్య అయితే షాక్ అవుతూ ఉంటుంది. ఇక రేఖ అయితే ఇందుని సీఈఓ చేస్తానని చెప్పిన తర్వాత అక్కడ బ్రహ్మరాంతో పాటు అక్కడున్న ఐశ్వర్య అందరూ కూడా షాక్లో అలాగే చూస్తూ ఉండిపోతారు. ఏంటి ఇందుని సీఈఓ చేస్తావా అనేసి అక్కడున్న ఐశ్వర్య కూడా షాక్తో అలాగే దొంగతనంగా వింటూ చూస్తూ ఉంటుంది. ఇక అక్కడున్న బ్రహ్మరాం కూడా అలాగే ఇది ఊహించిన విధంగా రేఖ షాక్ ఇచ్చేసరికి అలాగ ఉండిపోతూ ఉంటుంది. ఇక వాళ్ళ ఆయనకు కూడా ఇంతకుముందు రేఖ చెప్పకపోవడంతో తను కూడా అలాగే చూస్తూ ఉండిపోతాడు. అప్పుడు ఐశ్వర్య అయితే ఆలోచిస్తూ ఉంటుంది. ఇందు సీఈఓ అయితే నాకు చాలా ప్రమాదం, తనని ఎలాగైనా సరే సీఈఓ పోటీకి వెళ్లకుండా చేయాలి, లేకపోతే నాకు చాలా ఇబ్బంది పడతాను నేను అని చెప్పి ఇక రేఖ అయితే ఇందుని ఎలాగైనా సరే సీఈఓ పోటీ జరిగిన రోజు వెళ్ళనివ్వకుండా చేయాలని ప్లాన్లు వేస్తూ ఉంటుంది. మరొక పక్క ఇక వాళ్ళ నాన్నమ్మని మోసం చేస్తున్నాననేసి ఇందు బాధపడుతూ ఉంటుంది. వెంటనే ఐశ్వర్య అయితే తనకు తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి ఏం చేయాలనేది ప్రతిదీ చెప్తూ ఉంటుంది. ఇందుని ఎలాగైనా సరే దాచిపెట్టాలని చెప్తూ ఉంటుంది. ఈసారి మరి ఇందు అయితే తనని మోసం చేస్తున్నాననేసి ఇక బాధపడుతూ ఉంటే ఐశ్వర్య తన ప్లాన్లు వాళ్ళు వేసుకుంటూ ఉంటారు. ఎవరి ప్లాన్లో వాళ్ళు ఉంటారు. ఎవరి ప్లాన్ సక్సెస్ అవుతుంది, ఇందు సీఈఓ అవుతుందా లేదా రాజ్ సీఈఓ అవుతాడా, కామెంట్ చేయండి.